అమెరికాకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తలొగ్గిందని ఆరోపించింది కాంగ్రెస్. యుఎస్తో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్తో భారత్కి ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేసింది. లోక్సభలో ఎప్స్టీన్ ఫైల్స్ ట్రేడ్ డీల్పై మాట్లాడిన రాహుల్ గాంధీ కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రులు నిరాధార ఆరోపణలు చేసినందుకు రాహుల్పై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతామన్నారు. అమెరికా ప్రభుత్వానికి మోదీ సర్కార్ తలొగ్గిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం అమెరికాకు మేలు కలిగించేలా ఉందే తప్ప భారత్కు దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అమెరికా డిమాండ్లకు తలొగ్గి కీలక వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్రం ద్వారాలు తెరిచిందన్నారు. కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా రాహుల్ లోక్సభలో మాట్లాడారు. So you are telling us that the world is a place where geopolitical conflict is intensifying. You're telling us energy and finance being weaponized, and then you're having it done to you. You're having it done to our farmers. You're having it done to our youngsters. You're handing our data over. How can you even make these statements? How can you even come to this house? ప్రపంచమంతా ఏ యుగంలోకి వెళ్తుందని, దీనివల్ల భారతీయ ఐటీ కంపెనీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు రాహుల్ గాంధీ. ఏఐకి ఇంధనమే డేటా లేకుండా ఏఐ ఏమీ చేయలేదని చెప్పారు. అమెరికా సూపర్ పవర్ గా కొనసాగాలంటే భారత్ డేటానే కీలకమన్నారు. మన డేటాను రక్షించుకునేందుకు ఇండియా చర్యలు తీసుకోలేదన్నారు. If the Americans want to remain a superpower and if the Americans want to protect their dollar, the key to that is Indian data. This is what the Modi government has done with our data. We give up control over our digital trade rules. There is no need for data localization. Free data flow to the United States. Limit on digital tax. No need to disclose any source code. రష్యా ఆయిల్ కొనుగోలు చేయొద్దని భారత్కు ట్రంప్ ఎలా చెబుతారని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. దేశానికి ప్రధాని ట్రంపా మోదీనా అని ప్రశ్నించారు. అమెరికాకు మోదీ పూర్తిగా సరెండర్ అయ్యారని ఆరోపించారు. అదానీ కంపెనీపై కేసుతో ప్రధానిని అమెరికా టార్గెట్ చేస్తోందన్నారు రాహుల్. I am saying that you have sold India. It is a tragedy because it is a surrender not just of the Prime Minister. He has surrendered the future of 1.5 billion Indians. And he has surrendered the future because he wants to protect the BJP's financial architecture on which there is a case in the United States. లోక్సభలో రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. ఎలాంటి ఆధారాలు లేకుండా, నోటీస్ ఇవ్వకుండా కేంద్ర సర్కార్పై తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. రాహుల్ ప్రసంగాన్ని రికార్డుల నుంచి తొలగిస్తారని అన్నారు. राहुल गांधी जी ने बजट पे भाषण देते समय बिना तर्क, बिना कोई सबूत और बिना नोटिस दिए वो इल्ज़ाम लगा रहे हैं. बिना ऑथेंटिकेशन के आप एलिगेशन देंगे तो कोई मतलब नहीं है. स्पीकर साहब को वहाँ में नोटिस साहब करेंगे और राहुल गांधी जी को उसका ऑथेंटिकेशन करना होगा. రాహుల్ గాంధీ చేసిన ఎప్స్టీన్ ఆరోపణలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖండించారు. ఇంటర్నేషనల్ పీస్ ఇన్స్టిట్యూట్ బృందంలో భాగంగా తాను ఎప్స్టీన్ ను కలిశానని చెప్పారు. ఎప్స్టీన్ పై వచ్చిన ఆరోపణలకు తమ మధ్య జరిగిన సంభాషణకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. నిరాధార ఆరోపణలు చేసిన రాహుల్ కు ప్రివిలేజ్ మోషన్ ఇస్తామన్నారు. My God, I said in 8 years I met him 3 or 4 times. Okay, now I can tell you frankly, the first time that I met him, I was ambushed. తనపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని చెప్పిన కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై స్పందించారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. లోక్సభలో ఎప్స్టీన్ ఫైల్స్, అదానీ, అనిల్ అంబానీ, హర్దీప్ సింగ్ పై మాట్లాడిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. मेरे पास डेटा है, मैंने कहा कि मैं ऑथेंटिकेट कर दूंगा. डिपार्टमेंट ऑफ जस्टिस फाइल्स है एप्स्टीन पे, हरदीप पुरी का नाम उसमें है, अनिल अंबानी का नाम उसमें है. మొత్తంగా ట్రేడ్ డీల్, ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారాలు మోదీ సర్కార్ను తీవ్రంగా కుదిపేస్తున్నాయి.